అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటి చెప్పండి? ఏమండి, ఎప్పుడు మనకు అదేనా? ఎప్పుడు తినడమేనండి. చాలామంది అంటారు కదా, అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, ఆ దానం, ఈ దానం. ఈ దానాలనే కాదు, అన్ని దానాల కన్నా మిన్నైన దానం ఏంటి చెప్పనా? సమాధానం. ఆమె చెప్పండి. మీరు సమాధానంగా ఉన్నారనుకో, మీ ఇంట్లో సమాధానంగా ఉన్నట్టే. ఆమె చెప్పండి. ఇప్పుడు భర్త కంగారు ఇంటికి వచ్చాడండి, భార్య సమాధానం లేదనుకో, ఎక్కడ ఉంటాడు? ఆ ఇంట్లో ఒక క్షణం ఉన్నాడు. ఎంత కంగారుగా వచ్చాడో మరలా అంత కంగారుగా పరుగులు తీస్తాడు. ఈ రోజున మన ఇంట్లో సమాధానం ఉండాలి. అలాగే భార్య కూడా ప్రతి విషయంలో సమాధానం కోరుకోవాలి. భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ సమాధానము మనకు ఏలుబడిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. అన్నీ ఉన్నాయండి, సమాధానం లేకుండా ఏం చేస్తారు? అన్నీ ఉంటాయి, సమాధానం లేకుండా ఏం పొందుకుంటారు? అందుకే అన్ని దానాలలో ఎప్పుడైనా ఎవరిని అడిగితే చెప్పండి, అన్నదానం, భూదానం, వీటి కంటే కూడా అన్ని దానాలలో సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. సమాధానం ఉందనుకోండి, నీ ఒక్కడు సమాధానంగా ఉంటే చాలు, నీ చుట్టూ 10 మంది మేలు పొందుకుంటారు. చెప్పండి ఆమెనని. మీరు ఒక్కడు సమాధానంగా ఉంటే చాలండి, మీ చుట్టూ 10 మంది సంతోషాన్ని పంచుకుంటారు. ఆమె చెప్పండి. ఆ ఒక్క సమాధానం మీ ఇంట్లో ఉండాలి. ప్రతిరోజు అయ్యా నా ఇంట్లో వెండివు, బంగారం ఇవ్వు, ఆస్తి ఇవ్వు, పాస్తులు ఇవ్వు, ఏదేదో సంపద ఇవ్వు అనడం కాదు. ముఖ్యమైనది కోరుకోవాలి, నీ సమాధానం నా ఇంట్లో ఉండాలి. ప్రతిరోజు నీ లేవగానే చేసుకోవాల్సిన ప్రార్థన తెలుసా? లేవగానే చేయాల్సిన ప్రార్థన తెలుసా? నీ సమాధానం చేత నన్ను నింపయ్యా, నీ సమాధానం చేత నన్ను బలపరచయ్యా, నీ కృపతో నన్ను నింపయ్య. ఇవి మనం కోరుకోవాలి. లేవగానే పిల్ల ముఖం చూద్దామా, పిల్లోడి ముఖం చూద్దామా, భార్య ముఖం చూద్దామా, భర్త ముఖం చూద్దామా, ఇవన్నీ కాదండి. ఇవి తర్వాత. ముందు లేవగానే మనం ఆయన ముఖం చూడాలి. గట్టిగా ఆమె చెప్పండి. లేవగానే యేసయ్య ముఖం చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? లేవగానే నా ఫోన్ ఎక్కడుంది అని వెతుక్కునే వాళ్ళు ఉండరా? లేవగానే మా బంగారం ఎక్కడుంది అని వెతుక్కునే వాళ్ళు ఉండరా? లేవగానే ఇదిగో నా వెండి ఎక్కడుంది, నా బంగారం ఎక్కడుంది, నా ఈ ఏదేదో రకరకాలు మాట్లాడతాయి కదా, పరుగులు తీసేవాళ్ళు ఉండరా? వీటికంటే కూడా ప్రాముఖ్యమైనది మీరు సమాధానాన్ని వెతకండి. దేవుడు ఆ సమాధానం చేత మీ కుటుంబాన్ని నింపునుగాక. దేవుని సన్నిధిలో వచ్చిన సమాధానం ఇంటికి వచ్చిందనుకోండి, ఎంతమంది ఎన్ని రకాలుగా మీ కుటుంబంలో కలతలు తీసుకురావాలని ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాదు. దేవుడే వచ్చే సమాధానం మీ ఇంట్లో పెడితే ఎవరేం చేయగలుగుతారు? దేవుడే వచ్చే సమాధానాన్ని మీ ఇంట్లో స్థిరపరిస్తే ఎవరేం దాన్ని తీసివేయగలుగుతారు? ఈ రోజున సమాధానము కలిగిన ఇల్లుగా మీ ఇల్లు మార్చబడును గాక.